హాయ్. కువైట్ గురించి కొన్ని వీడియోలు చేశాను కదా, వీడియోలో కామెంట్స్ లో కొన్ని డౌట్స్ అడిగి ఉంటారు. ఆ డౌట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, కువైట్కి వచ్చినాక ఫస్ట్ మంత్ లో డ్రైవింగ్ క్లాసెస్ కి వెళ్తాము కదా, శాలరీ ఇస్తారా ఫస్ట్ డే నుంచే, లేకపోతే డ్రైవింగ్ అయిపోయాక నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తారా? అది వచ్చేసి చెప్తాను చూడండి. మీరు కువైటోడు మంచోడైతే ఫస్ట్ మీరు వాళ్ళ ఇంట్లోకి పోతారు కదా, ఫస్ట్ డే నుంచే లెక్కేసి ఇచ్చాడు. ఒకవేళ లేకుంటే కొందరు ఉంటారు అనమాట, లేదు నేను ఒక నెల తర్వాత నీకు డ్రైవింగ్ లైసెన్స్ అందుకు వచ్చాక ఒక నెల తర్వాత ఖచ్చితంగా ఇస్తాడు. ఓకే, నెక్స్ట్, మా ఏజెంట్ ఎంత శాలరీ మాట్లాడాదో అంత ఇస్తారా, లేకపోతే తక్కువ ఇస్తారా? ఏజెంట్ ఎంత మాట్లాడినాడో అంతే ఇస్తాడు. అంటే అతను కరెక్ట్ గా మాట్లాడింటే ఇంతే జీతం ఇవ్వాలని అంతే ఇస్తాడు. ఇక్కడ అతను ఒక మాదిరి మాట్లాడి మీకు ఒక మాదిరి, ఇక్కడ తక్కువ మాట్లాడి అక్కడ మీకు ఎక్కువ చెప్పినాడు అనుకో, ఇంకా వాడు ఇక్కడికి వచ్చాక వాడు అట్నే ఇస్తాడు అనమాట. వాడితో ఎంత మాట్లాడింటాడో అంతే ఇస్తాడు, తక్కువ ఏమి ఇయ్యడు. ఏజెంట్ కరెక్ట్ గా మీకు చెప్పింటే అదే జీతం ఇస్తాడు. నెక్స్ట్, ఇంట్లో వీసా వాళ్లకు వీక్లీ హాఫ్ ఇస్తారు, లేకపోతే మంత్లీ హాఫ్ ఇస్తారా? వాళ్ళు ఇస్తే మన ఇండియా లాగా బయట తిరగచ్చా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండాలా? కొంతమందికి ఇప్పుడు సపోజ్ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఏంటంటే కొంతమంది వచ్చేసి వారానికి ఒకసారి వెళ్ళిపోతారు, వారానికంటే శుక్రవారం. కొంతమంది వచ్చేసి వారం మార్చి వారం, ఒక వారం పోతారు, ఒక వారం పోరు, మళ్ళా నెక్స్ట్ వారం పోతారు. కొంతమంది నెలకు ఒకసారి. అది ఇంట్లో మీరు ఇన్ని రోజులు పోరి అని వాళ్ళు చెప్పింటారు, కువైటోళ్ళు చెప్పింటారు అనమాట. ఈ మాదిరి వారానికి ఒక సూరి పోరి, లేదంటే 2 వారాలకు ఒక సూరి పోరి, లేదంటే నెలకు ఒక సూరి పోరి అని. ఒకవేళ మనం ఇంట్లో వీసా తీసుకుంటే మనకు వాళ్ళ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, లేకపోతే కువైటీ వాళ్ళకే ఉండడం ఇష్టం లేదు, అప్పుడు మనము బయట రూము తీసుకుంటాం అంటే రెంట్ కడతాము, నువ్వు రూమ్ తీసుకో అంటారా? ఇప్పుడు కువైట్కి వచ్చాక మీరు కొత్తగా వచ్చారు కదా, ఇప్పుడు పాత వాళ్ళు అయితే అరబ్బీ వచ్చేది, వాడిని ఒకవేళ కన్విన్స్ చేస్తే ఒప్పుకోవచ్చు. కొత్త వాళ్ళు ఏంటంటే వాడిని అరబ్బీ రాదు, వాడిని కన్విన్స్ చేయాలంటే కష్టం అన్నమాట. నాకు తెలిసి 90% ఆ మాదిరి జరగదు. ఎందుకంటే మీరు వానికి రూమ్ ఖచ్చితంగా ఇంట్లో రూమ్ ఉంటుంది, అది వాని ఇష్టం అన్నమాట, మీ ఇష్టం కాదు. వాడు ఒకవేళ వానికి ఇష్టం లేకుంటే మీకు నేను రూమ్ బాడిగ కడతా, నువ్వు రూమ్ ఏమన్నా తీసుకో అంటాడు, వానికి ఇష్టం లేకుంటే. ఒకవేళ మీకు ఇష్టం లేదా వానికి ఇష్టం ఉండింది అనుకోరి, ఒకవేళ ఇంట్లో ఉండడం, మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇడికి వచ్చాక మన మాట చెల్లదనమాట, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే. రూమ్ కువైటోనికి ఇష్టం ఉంటే ఇంట్లో ఉండడం, ఇంట్లోనే ఉంటారు. లేకుంటే కువైటోనికి ఇష్టం లేదా మీకు బయట రూమ్ ఇస్తాడు. వాడు పో అంటే మీరు వాడు చెప్పినా అనుకోరి, నువ్వు బయట రూమ్ తీసుకొని వాడు రెంట్ కడతాడు, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఖాదిమ్ నుండి షూన్ వీసా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అండ్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఇది వచ్చేసి మీరు ఇప్పుడు ఒకవేళ కువైట్ లోపల ఉంటే ఖాదిమ్ నుండి షూన్కి ఇప్పుడు కానూన్ లేదనమాట. అంటే ఖాదిమ్ అకామా నుండి షూన్కి మార్చుకోవడానికి ఇప్పుడు కానూన్ లేదు. ఒకవేళ కానూన్ ఉంటే మీ డబ్బు పెట్టి కొట్టించుకుంటా అంటే నాకు తెలిసి 1000 దినాలు అంటే ఇప్పుడు 500 దినాలు, 2.5 లక్ష ఇండియా డబ్బు అయితే షూనుకు. లేదు మీరు ఒకవేళ ఇంటికాడ ఉంటే మీరు వీసా తీసుకోవాలన్నా
సేమ్ అమౌంటే. లేదు కంపెనీ తరపున షూని ఏదన్నా ఉంటే అది కంపెనీ కట్టుకుంటుంది, అంత అమౌంట్ అయితే తగ్గుతుంది. 1,00,000 మీరు కట్టాల్సి ఉంటుంది కంపెనీ తరపున అయితే. లేదు మీరు బయట షూనికి కొని రావాలా ఇంటికా నుంచి అంటే 2-4 లక్షలు అవుతుంది ఖచ్చితంగా. ఇలా ఇక్కడ ఉండేళ్ళు మార్చుకోవాలన్నా ఇప్పుడు కానూన్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం కువైట్కి వస్తాము కదా, మనకు అరబీ రాకపోతే వాళ్ళు అరుస్తారా? ఫస్ట్ టైం కువైట్కి వచ్చా. ఇప్పుడు కువైట్ వాడు వచ్చేసి ఒక 3 నెలలు 4 నెలలు వాళ్ళు ఏమే కానీ అంటే కొత్తోళ్ళు కదా, వాడు కొత్తని తెచ్చుకున్నాక వానికి తెలుసు అన్నమాట ఈయనకి అరబీ రాదు, ఈయనకి అరబీ రాదు అని. ఒక 3 నెలలు 4 నెలలు బాగుంటుంది, ఏమన్నాడు. మీరు 3 నెలల లోపల నేర్చుకోవాలన్నమాట. 3 నెలలు కానీ 4 నెలలు కానీ నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకుంటే మీకు మేలు ఫ్యూచర్కి. ఓకే, అరుస్తారా అంటే ఏమంటారు, ఒక 3 నెలలు 4 నెలలు ఏంటంటే కొత్త కదా నేర్చుకుంటారులే అని వాళ్ళకు ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా మంది అడుగుతారు, మెయిన్ కువైట్కి రావాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ వచ్చేసి 23 ఉండాలి ఖచ్చితంగా. 23 అంటే ఇప్పుడు కొంతమంది ఏమడుగుతున్నారంటే నాకు ఏజ్ అయితే ఉంది, పాస్పోర్ట్లో తక్కువ ఉంది. అట్లా కాదు, మీ పాస్పోర్ట్ డేటును బట్టి 23 ఏళ్ళు ఉండాలి. మీ పాస్పోర్ట్లో ఉండే డేట్ 23, మీ పాస్పోర్ట్లో ఉండే డేట్ నుంచి 23 ఏళ్ళు ఉంటే ఇక్కడ వీజా పాస్పోర్ట్ కాపీ మీద పుడుతుంది కాబట్టి 23 ఏళ్ళు ఉంటే పుడుతుంది, వీజా పుడుతుంది. ఓకే అన్న, నేను చెఫ్ జాబ్ చేస్తున్నాను ఇండియాలో, అక్కడికి ఎలా ఉంటుంది, శాలరీ ఎంత ఉంటుంది? ఇక్కడ వచ్చేసి కొత్త వాళ్ళకు వంట చేసే వాళ్ళకు వచ్చేసి 80 నుంచి 100 లోపల, కొత్త కదా, 80 దినాల కానించి 100 లోపల ఉంటుంది కొత్త వాళ్ళకు. పాత వాళ్ళు నువ్వు 2 ఏళ్ళు చేసి తర్వాత వేరే వీసా మీద వచ్చామనుకో మళ్ళీ ఉంది 150 కానీ 180 కానీ ఎంతైనా ఉంది. కొత్తగా అయితే 80 కానించి 100 లోపల. అది వీజా తీసేవాళ్ళు మాట్లాడి ఎంత తీస్తారో అంతే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అన్న, నేను కువైట్ రావాలనుకుంటున్నాను కానీ నాకు కువైట్ గురించి అసలు తెలియదు. నాకు డ్రైవింగ్ వచ్చు. కువైట్లో డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది? డ్రైవర్గా కువైట్ రావాలంటే ఏం చెయ్యాలి? వీసా ప్రాసెస్ ఎలా? వీసా బయట వీసా అంటే ఏమిటి కొంచెం చెప్పండి. ఇక్కడ కువైట్లో డ్రైవర్ లైఫ్ అంటే డ్రైవర్ లైఫ్ ఏముంది, పొద్దున్నే లేయాలా, పొద్దున్న లేచి వాళ్ళ ఏమైనా కార్డ్స్ ఉంటాయి, కార్డ్స్ ఏమన్నా ఉంటే 4 కానీ 2 కానీ కార్డ్స్ ఉంటే 4 కానీ అట్లా కడగాల. పొద్దున్నే లేచి ఏదన్నా డ్యూటీలు ఉంటే డ్యూటీలు పోవాలా, పిల్లలు స్కూల్ డ్యూటీలు ఉంటే స్కూల్ డ్యూటీలు పోవాలా, లేదు మీకు మేడం డ్యూటీ ఉంటే మేడం డ్యూటీ పోవాలా. ఓకే, ఏమన్నా లేదు సామాన్లు తెచ్చేది ఉంటే సామాన్లు తేవాలా, ఏమన్నా బండ్లు గ్యారేజీకి పోవాలంటే గ్యారేజీకి పోవాలా బండ్లు తీసుకొని. ఓకే, బయట వీసా ఇంట్లో వీసా అంటే, ఇంట్లో వీసా అంటే ఇప్పుడు ఇంట్లో ఉండి పనిచేసేది, అర్థమైందా? బయట వీసా అంటే మీరు ఇప్పుడు వీసా ఏదన్నా కొనుక్కొని, బయట వీసా ఏదన్నా కొనుక్కొని మీరు వచ్చి మీకు ఇష్టం వచ్చిన పని ఏదైనా చేసుకోవడం. బయట వీసా కొనాలంటే మళ్ళా 1.5 లక్ష దాకా అవుతుంది బయట. ఓకే, బయట వీసా కొనాలంటే 1.5 లక్ష దాకా అవుతుంది బయట. మీ ఇష్టం వచ్చిన పని అంటే మీకు ఇంటికాడ ఏదన్నా అనుభవం ఉంటే ఆ పని చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఏదన్నా వర్క్ ఏదన్నా దొరికితే దాంట్లో అడ్జస్ట్ కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. బ్రదర్, మన తెలుగు వాళ్ళ కోసం ఒక ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయండి. బ్రదర్, ఇప్పుడు నేను చెప్తాను చూడాలి. మీరు 5KD అంటే ఇండియాది 1000 రూపాయలు వేసాను అనుకోండి, మీకు చెప్తాను.
ఇండియా డబ్బులు 1000 రూపాయల మాదిరి వచ్చే ఇక్కడ వ్యాలిడిటీ టైం వచ్చేసి 20 రోజులు వస్తుంది. 1000 రూపాయలకు 20 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సిమ్స్ ఇప్పుడు ఆఫర్లో లేవు. ఏదన్నా సిమ్ కార్డ్స్ ఏదన్నా ఆఫర్ పెడితే 1 yearది అట్లా నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఏదైనా ఆఫర్ పెడితే ఖచ్చితంగా తీస్తాను. ఏదైనా 1 yearది సిమ్ 1 yearది కానీ అట్లా ఆఫర్ పెట్టారు అనుకోరి సిమ్ తీస్తా ఖచ్చితంగా. ఓకే, ఇంకా కొన్ని కామెంట్స్ నేను చూడలేదు. ఇప్పుడు నాకు డ్యూటీ ఉంది, పోతున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో అవి కూడా క్లియర్ చేస్తాను. ఓకే, బాయ్.